జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు, ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, మిథున రాశిలో బృహస్పతి, దేవగురువైన బృహస్పతి, అలాగే దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము, కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము, సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము. మంగళ్ ఒక 2 రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నారు. రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని తొందరగా చుట్టూ వచ్చే, అతివేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము చంద్ర భగవానుడు. ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ 3 రాశులు ఆయన సంచారం ఉంటుంది. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాశుల్లో ఉన్నారు. ఈ రాశుల్లో వాళ్ళు స్థితులై ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు 12 రాశుల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎన్నడూ లేని విధంగా మీకు ఈ వారం నుంచి చాలా అంటే ఆరా క్లెన్స్ అవుతుంది. మీ ఆరా క్లెన్స్ అవుతుంది. పూర్తిగా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ మోడ్లో మీరు వెళ్తున్నారు. ఒక 6 నెలలుగా మనం తీసుకుందాము. మానసికంగా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అది మీరు ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. అంటే డిస్టర్బ్డ్గా ఉండడానికి రీజన్ కూడా మీకు అర్థం కావడం లేదు. అది ఆరోగ్యం గురించి బెంగ కావచ్చు, ఏంటి ఆరోగ్యం ఇలా అయిపోతుందన్న బెంగ అన్నా కావచ్చు, ఆరోగ్యం గురించి బెంగ కాకపోతే లేకపోతే కనుక ఏదో ఒక ఆలోచనలతోటి మనసంతా అల్లకొల్లోలంగా ఉంది. ఈ వారం నుంచి మీ ఆరా మొత్తం క్లెన్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం గురు శుక్రులు, అలాగే గోచారంలో ఉన్న గ్రహదేవతలు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. కొత్త ఎనర్జీతోటి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారం నుంచి మీరు మారబోతూ ఉన్నారు. అంతకుముందు తో పోలిస్తే మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బూస్టప్ అవుతాయి. చాలా హై అండ్ ఎనర్జీ లెవెల్స్ మీరు చూస్తారు. మీకున్న ఆరా అంతా కూడా క్లెన్స్ చేస్తూ ఉన్నారు గోచారం ఉన్న గ్రహదేవతలు. దాని ద్వారా ఏమవుతుంది, మనసు చాలా అంటే చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. శరీరము చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఏదైనా ఒక పని చేయాలంటే చాలా ఉత్సాహంగా చేస్తారు. మనసు కనుక బరువెక్కి ఉంటే ఈ బరువెక్కిన ఎఫెక్ట్ శరీరం మీద పడి ఏ పని చేయాలన్నా బుద్ధి రాకపోవడం, ఒక పట్టాన లేవలేకపోవడం, ఒకటే చోట కుదేసిన బస్తాలా కూర్చోవడం, అంటే మనకి తెలియకుండానే. అలాగే పనులన్నీ నెమ్మదిగా చేయడం. అంతకుముందు 10 నిమిషాల్లో చేసే పని ఈ 6 నెలలలో గంటలు అవుతుంది. సో ఇది అంటే కారణం అర్థం కావడం లేదు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేస్తున్నాడు. కాదు, పులి స్టాప్ పెడుతున్నాయి గ్రహదేవతలు. ఆరా అంతా క్లెన్స్ చేస్తూ ఉన్నారు గ్రహదేవతలు. గోచారంలో ఉన్న గ్రహదేవతలు, ప్రత్యేకించి గురు శుక్రులు ఇద్దరు కూడా ఆరా క్లెన్స్ చేస్తూ ఉన్నారు. దీంతో ఏంటంటే మానసిక ఆనందం, శారీరక ఆనందం, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే సెటరేట్ అవుతాయి. దాంతోపాటు ఆరోగ్యం కుదుట పడుతుంది. అన్ని పనులు కూడా చకచక పోస్ట్పోన్ చేసుకోకుండా మీకే అనిపిస్తున్నాయి. అంతకుముందు కొన్ని పనులు మీరు పోస్ట్పోన్ చేసినవి ఇప్పుడు ఇన్ టైంలో చేస్తారు. మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది. అసలు ఇప్పుడు మీకు నిద్ర అంటే ఇలా ఉంటుందని మీరు ఇక్కడి నుంచి ఒక 6 నెలలు ఎక్స్పీరియన్స్ అవుతారండి. మరిచి నిద్రపోతారు. ఎంత హాయిగా అంటే నిద్ర మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తిండి నిద్ర అనే కదా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది. అసలు ఈ మాట పెద్దలు ఎందుకు చెప్పారో అది ఈ వారం నుంచి చూడండి. అంటే ఈ వారానికి ఒక 2-3 రోజుల నుంచే, లేదా ఒక 1 వీక్ ముందు నుంచే తెలుస్తుంది. వాటి ఈ వారం నుంచి ఎక్కువ తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అయ్యే తీరుతారు కర్కాటక రాశి, కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు నేను ఇంకా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, విద్యార్థులను కానీ సపరేట్గా చెప్పను. కారణం ఏంటో నేను చెప్తాను. మనం ఎప్పుడు ప్రశాంతంగా పడుకుంటాం? మనకి ఎక్కడ బయట ఏం టెన్షన్, రోజంతా ఏం టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉండి మన పనులు మనం చేసుకోగలిగితే
మనకి మైండ్ ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది, మన చుట్టూ ఉన్న పరిస్థితులు హాయిగా ఉంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్లో ఎలాంటి అల్లకల్లోనూ లేకపోతే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది, హ్యాపీగా పడుకుంటాం. పనులు కూడా చురుగ్గా చేసుకోవడం వల్ల బాడీ కొంచెం అలసటకి లోనయ్యి నిద్ర బాగా పడుతుంది. ఇది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. అందుకని అందరికీ బాగుందని నేను చెప్పొచ్చే ఉద్దేశం. ఆరా క్లెన్స్ అవుతుందంటే ప్రతి ఒక్కటి మనకి రిపేర్ అవుతుంది. ఎందులో సమస్యలు ఉన్నాయో అవే రిపేర్. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే సర్వీసింగ్ పాయింట్లో ఉన్నాం. మనకి కార్లో లేదా వెహికల్స్ ఏమైనా ఉంటే సర్వీసింగ్ చేయిస్తాం కదా, సర్వీసింగ్ ఇప్పుడు భగవంతుడు మనకి చేస్తున్నారు, మన ఆరాకి సర్వీసింగ్ చేస్తున్నారు. సో సర్వీస్ అయిన తర్వాత జమ్మని వెళ్తాయి వెహికల్స్. అలా ఇప్పుడు మన బాడీ, మన ఆస్ట్రల్ బాడీ, మన ఫిజికల్ బాడీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. చాలా బాగా అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. పరిహారము మనం ఇప్పుడు చూద్దాము. పరిహారము రెండు విధాలైన పరిహారాలు చెప్తాను. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి. రెండు చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది. మొదటి పరిహారం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక 41 రోజులు లేదా తుదకి 21 రోజులైనా సరే, ఏకవింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు, లేదా మండలం 41 రోజులు మీ ఓపిక. ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి. మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు, లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజులైనా పర్లేదు, 41 రోజులైనా పర్లేదు, సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎవరిని తగలము, మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోము. కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు, కొంతమందికి 2వ పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు. అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు. సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే, కొంతమందికి కుదరదు, ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు, మరి కుదరాలి కదా, వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము, ప్రదోష సమయం అని అంటాం. ఈ సమయంలో ఏవి తినకండి. సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి. 21 రోజులు 41 రోజులు మీరు కావాలంటే బిఫోర్ 4:30 లోపల తినేసేయండి, లేదా 7 తర్వాత తినండి. ఈ పర్టికులర్ టైం ప్రదోష వేళ తినకండి. అంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష వేళగా వ్యవహరిస్తాం. ప్రదోష వేళ ఏమీ తినకూడదు. ఇది మీకు రూల్. అంటే ఎవరైనా తినకూడదు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో. అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక 15 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనం సర్వకాల సర్వావస్థలు, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నాం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలు, లేదా రకరకాల మనుషులను తగిలాము, ఏదో తినకూడదని తిన్నారు. ఇప్పుడు అంటే తినకూడదంటే నా ఉద్దేశం అలా అని కాదు, కొంచెం అదర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి. సో నామ అందుకే సర్వకాల సర్వ అవస్థలు అని చెప్తాడు భగవంతుడు. గీతలో గీతాచార్యుల వారు అదే చెప్తారు. మనం ఏ అవస్థలో ఉన్నా నామజపానికి అస్సలు కించిత్ దోషం కూడా ఉండదు. కాకపోతే భక్తితో చేయాలి, అంతఃకరణ శుద్ధితో చేయాలి, చిత్తశుద్ధితో, అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి. అదొకటే నియమము. 15 నిమిషాలు ఈ నామాన్ని జపించడం, లేదా మీకు ఇష్టదైవ నామం, ఈ నామం అనే కాదు, మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి. నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను. కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ కేదారేశ్వరుడిని మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో, లేదా ఒక 2 మన చేతి నిండా ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో,
లేదా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో అలా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి. అవి మనకి శివమహాపురాణం చెప్తుంది. ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామము, అత్యంత శక్తివంతమైన నామం ఇది. మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. మీరు ఏ దైవాన్ని అయితే స్మరించుకుంటారో ఆ దైవ నామమైనా స్మరించవచ్చు. లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక, అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో ఇంకా ఆయన బోలాశంకరుడు, ఆయన పరమప్రీతి పొందుతాడు. పరమప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటామో అది ఆయన మనకి ఇస్తాడు. ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు, ఆ పదవి వచ్చిన తర్వాత అక్కచెల్లెళ్ళు ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా. అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి. లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం, హ్యాపీగానే ఉంటాము, కానీ ప్రెషర్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఇస్తాడు. ఏదైతే మనకి ఏది మనకి అందిస్తే మంచిదో మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో, మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి, అంతే. దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది, ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు. సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కావాల్సింది ఏంటి? సుఖ సౌఖ్యాలు, సంతోషము, ఆనందము. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ 6 నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి. దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని, ఇప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది. మనకున్న యోగం, ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలా వద్దా? అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది. లేదా మీ ఇష్టదైవ నామం అయినా మీరు జపించుకోవచ్చు. ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.